మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు మనలను 3 నెలలు ఆయన కాపాడి ఈ 4వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. ఈ 4వ నెల ఈ ఏప్రిల్ ఈ మొదటి దినమున మీతో కూడా కలిసి ప్రభును స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మనమందరం కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. తలలు వంచండి. మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి స్వామి. ప్రభువా, ఈ భయంకరమైన ఈ ఎండల్లో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన మీరు మమ్మలను కూడా మీరు నడిపించండి. ఇప్పుడు వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను మీతో పునరుద్ధానుడైనటువంటి ప్రభు పలికిన 7 మాటలను గురించి దేవుని వాక్యములో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరూకి యేసయ్య తన ప్రేమను పంచాడు. యేసయ్య మానవాళ్ళందరికీ తన దయను చూపించాడు. యేసయ్య ఎన్నో అద్భుతాలు దేవుడు ఈ లోకములో ఆయన జరిగించారు. గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారికి నోరిచ్చాడు, మరి కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, పక్షవాతం కలిగిన వారిని స్వస్థపరిచాడు, ఫిడిస్ వచ్చిన వాళ్ళని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థపరిచాడు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్య ఎన్నో అద్భుతాలు ఆయన చేసి ఆయన మానవాళ్ళని రక్షించడానికి కోసం వచ్చాడు కనుక ఆయన మానవాళ్ళ కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన మరలా పునరుద్ధానుడై ఆయన లేచాడు. యేసు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. అనేక మంది చనిపోయారు, వారు సమాధిలోనే ఉన్నారు కానీ వారు లేవలేదు. అయితే యేసు ప్రభు వారు ఒక్కడే సమాధిలో నుండి ఆయన లేచినట్లుగా మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలము. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన చెప్పాడు, 3 దినాలు నేను సమాధిలో ఉంటాను, ఆ తర్వాత నేను లేస్తాను అని చెప్పి యేసయ్య చెప్పినట్లుగా ఆయన 3వ దినమందు ఆయన తిరిగి చెప్పినట్లుగా లేచాడు. గమనించండి, పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభువారు పలికిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు దేవుని బిడ్డలారా, సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు పలికాడు. ఇప్పుడు యేసయ్య పునరుద్ధానుడై తిరిగి ఆయన లేచినప్పుడు 7 మాటలు ఆయన పలికినట్లుగా దైవ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము యోహాను సువార్త 20వ అధ్యాయము దేవుని యొక్క వాక్యము మనము 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ సందర్భంలో యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పము, నేను ఆయన్ని ఎత్తుకుని పోదనని చెప్పాను. ప్రియులరా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు. అయితే స్త్రీలు కొందరు ఏం చేశారంటే, ఆదివారమున ఇంకా చీకటి ఉన్నప్పుడు మరి మగ్దలేని మరియా పెందలకాడే లేచి సమాధి వద్దకు వచ్చినట్లుగా మనము పరిశుద్ధ లేఖనములో మనము చూడగలం. అయితే సమాధి దగ్గరికి వచ్చి చూచినప్పుడు ఆయన సమాధిలో లేడు. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు దేవదూతలు కనిపించంటున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు, ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళాడు అని చెప్పి ఆ రోజు దేవుని బిడ్డలారా దేవదూతలు చెప్పారు. అయితే మీరు గమనించండి, ఆ తోటలో ఆమె వెదుగుతూ ఉన్నప్పుడు ఆ తోటలో మనం గమనించినట్లయితే ఆమంట ఏడుస్తూ ఉందంట. ఎవరో
మగ్దలేని మరియా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుస్తున్నటువంటి మరియా దగ్గరికి ప్రభువారు వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఏమని ఎంత స్పష్టంగా చెప్పాడంటే, యేసు ఆమెను చూచి మరియా ఏమన్నాడు? మరియా అన్నాడు. అయితే 15వ వచనములో అంటాడు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అంటే నువ్వు ఏడవలసిన పని లేదు. ఆయన సిలువను మోసేటప్పుడు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఏడవలసిన పని లేదు, మీ దుఃఖ దినములు నేను సమాప్తి చేశాను అని చెప్పి ప్రియా ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఏడవలసిన పని లేదు. ఆయన మన కన్నీటిని తుడుచువాడు, మన యొక్క దుఃఖము నుండి విడిపించువాడు, మన దుఃఖ వస్త్రాలు తీసివేసేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆయన చెప్తున్నాడు, నీవు ఏడవద్దు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఏడవద్దు అని ఆ ప్రియ ప్రభువారు దేవుని బిడ్డలారా మరియాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నేను అన్నిటినీ జయించాను గనుక ఇప్పుడు నువ్వు ఏడవలసిన పని లేదు అని చెప్పి ఆ ప్రియ ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట చెప్తున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఏడవద్దు, నేను లేచాను, మరణాన్ని జయించాను, పాతాళను జయించాను, ఇక నువ్వు ఏడవలసిన పని లేదు. మరణాన్ని ఓడించా, మరణాన్ని నిరర్ధకము చేశాను, నువ్వు ఏడవలసిన పని లేదు అని చెప్పి దేవుడు ఆమెని మరి ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, రెండవ మాట మనం చూచినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు, ప్రియులారా, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునగాక అని వారితో చెప్పాను. ప్రియులారా, రెండవ మాట మనం చూస్తే యేసు ప్రభువారు పలికిన రెండో మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. గమనించండి, ఆదివారం అంట సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు ఏం చేశారంటే ఒక ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని వాళ్ళు భయముతో ఆ ఇంట్లో ఉన్నప్పుడు చూచారండి, పునరుద్ధానుడైనటువంటి యొక్క దేవుని యొక్క శక్తిని ఏది ఆపలేదండి. తలుపులు వేయబడ్డాయి. మూయబడినటువంటి తలుపులు వేయబడ్డప్పుడు ఆ తలుపులు గుండగా దేవుడు లోపలికి మహిమ శరీరముతో ఆయన వచ్చాడండి. హల్లెలూయా. మహిమ శరీరముతో ఆయన వచ్చాడండి. గమనించండి, ఆయన పునరుద్ధానపు దేహాన్ని, ఆయన పునరుద్ధానపు ప్రభావాన్ని గోడలు ఆపలేకపోయాయి, ఇనప గడియలు ఆపలేకపోయాయి. దేవుని బిడ్డలారా, ఆయన లోపల ప్రవేశించాడు. మహిమ దేహముతో ఆయన లోపలికి వచ్చాడండి. లోపలికి వచ్చి వారితో అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆమేన్. ఏం కలుగునుగాక? మీకు సమాధానము కలుగునుగాక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఆయన మనకి సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఏమిస్తున్నాడు చెప్పండి? ఆయన మనకి సమాధానాన్ని ఇచ్చేవాడు, నెమ్మదిని ఇచ్చేవాడు, శాంతిని కలగచేయువాడు. ఆయన మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమాధానము కలిగి మనం ఉండాలి, సమాధానముతో మనము జీవించాలి, సమాధానపు మాటలు మనం మాట్లాడాలి, సమాధానాన్ని మనము కోరుకోవాలి, సమాధానాన్ని మనం వెంటాడాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా భరిస్తారు కదని చెప్పి బాధ పెట్టే మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. గనుక మనము బాధ పెట్టే మాటలు కాదు మాట్లాడవలసింది, మనము సమాధానముతో కూడిన మాటలు మనము మాట్లాడాలి. దేవునికి స్తోత్రం.
దావీదు భక్తుడు ఏమని మాట్లాడతాడంటే, మనము దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథంలోనికి వెళితే ఈ సమాధానం గురించి ఒక మాట దావీదు భక్తుడు తెలియచేశాడండి. మనము పరిశుద్ధ లేఖనములు మనం చూచినప్పుడు 120వ కీర్తన దేవుని బిడ్డలారా మనము 5-7 వచనం చూస్తే 6-7 వచనాలు చదువుతానండి. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించు వాడను, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దావీదు భక్తుడు అంటున్నాడు, కలహ ప్రియుని యొద్ద నేను నివాసమున్నాను అన్నాడు. అంటే గొడవలాడేవారు, ఏవాడేవారు? గొడవలాడేవాళ్ళు, భయంకరమైనటువంటి రీతిలో ఎప్పుడు అరుస్తూ ఉండేటువంటి వాళ్ళ మధ్య నేను కాపురం ఉన్నా నేనేం చేశాను, నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను అన్నాడు. ఏం కోరుకుంటున్నాను? నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధానం కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళి కోరుకుంటున్నాడంట? కలహ ప్రియుని దగ్గరికి వెళ్ళి సమాధానం కోరుకుంటున్నాడంట. నీ ద్వారా నీ ఇంటికి సమాధానం కలగాలి, నీ ద్వారా నీ బిడ్డలకి సమాధానం కలగాలి, నీ కుటుంబము ద్వారా సంఘానికి సమాధానం కలగాలి, సంఘము ద్వారా సమాజానికి సమాధానము కలగాలి. ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గట్టిగా హల్లెలూయా. మీరు గమనించండి, కలహప్రియుని యొద్ద నివాసమున్న కలహప్రియుని యొద్ద ఏం కోరుకున్నాడంట? సమాధానం కోరుకున్నాడంట. మరి యేసయ్య అంటున్నాడు, మీకు సమాధానము కలుగునగాక అని చెప్పి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము సమాధానాన్ని కోరుకుని సమాధానం పడుతూ సమాధానమైనటువంటి జీవితాన్ని మనము జీవించటం ద్వారా మనకు ఆరోగ్యం కలిగిద్దండి. సమాధానంతో ఉంటే మనకి నెమ్మది కలిగిద్దండి. అందుకు మనం ఏం కోరుకోవాలంటే సమాధానాన్ని కోరుకోవాలి. గనుక ప్రభునందు ప్రియులరా, యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నువ్వు ఏడవలసిన పని లేదు. నేను చచ్చిపోయిన నువ్వు ఏడుస్తున్నావు కాదు, చనిపోయా, సమాధి చేయబడ్డా, తిరిగి లేచా, ఇక నువ్వు ఏడవలసిన పని లేదు అన్నాడు. రెండవది, నీకు సమాధానము కలుగునుగాకని 11 మంది శిష్యులు భయముతో ఉంటే దేవుడు వారితో ఈ మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. మూడవ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియులరా, తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ప్రియులరా, మూడో మాట ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు ఎలా ఉండాలంటే అవిశ్వాసివిగా కాక నీవు విశ్వాసివై ఉండము అన్నాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ఇదిగో నేను యెరూషలేము వెళ్తాను, యెరూషలేము వెళ్ళినప్పుడు నన్ను బంధిస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకున్నప్పుడు అక్కడ యెరూషలేములో నన్ను బంధించి పట్టుకున్నప్పుడు మీరందరూ పారిపోతారు. అయితే నేను ఇదిగో అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడి నేను చనిపోతాను, తిరిగి మరలా 3వ రోజు లేస్తాను అని చెప్పి దేవుడు వారితో మాట్లాడాడు కదా. మాట్లాడితే ఇప్పుడు యేసు ప్రభువారు మా దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభువారు మీకు సమాధానము కలుగునుగాకని మాతో చెప్పాడు అని ఈ యొక్క 10 మంది శిష్యులు మాట్లాడుతుంటే తోమ అంటాడు, 12 మందిలో ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడు కదా, వెళ్ళిపోయి 11 మందే ఉన్నారు కదా. 11 మందిలో ఏమండి 10 మంది ఉన్నారు, అప్పుడు తోమ లేడు. నేను ప్రభువు లేచాడని 10 మంది సాక్ష్యం చెప్తే ఈ నమ్మట్లేదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా 2 లేక 3 సాక్ష్యం చెప్తే ఆ మాట ఖచ్చితంగా నమ్మాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా. అయితే యేసయ్య తిరిగి లేచాడు అని చెప్తే
తోమ అంటున్నాడు, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు మరలా ఆయన ప్రత్యక్షమై, దేవుని బిడ్డారా, ఆయన మరలా మీకు సమాధానం కలుగునుగాకని చెప్పి, తోమా ఇట్రా, నీ వ్రేలు, నీ చేయి చాపి నీ వ్రేలు చాపి నా గాయాలలో చూడమని యేసయ్య మాట్లాడాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు అయితే ఆయన యొక్క ప్రక్కలోనంట చూడమని చెప్పాడు, గాయాలు చూడమని చెప్పి ఆయన మాట్లాడింది అంటే తెలుసా? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. నువ్వు అవిశ్వాసముగా ఉండొద్దు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని ప్రభు చెప్పాడు. చూచి నమ్మటం కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా ఉండాలంటే, మనము విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు నమ్మేదే విశ్వాసము. అందుచేత మనము మూడవది మనం చూసినట్లయితే, మనం అవిశ్వాసముతో ఉండకూడదు, అల్ప విశ్వాసముతో ఉండకూడదు, అపనమ్మకముతో ఉండకూడదు. మనము విశ్వాసముతో, నమ్మకముతో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము దేవుని యొక్క సన్నిధానములో ఏ పరిస్థితుల్లో కూడా మనం అవిశ్వాసంగా ఉండటానికి వీలు లేదు. నమ్మాలంతే. ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, ఆయన అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. 4వ మాట మనము దేవుని వాక్యాన్ని చూద్దామండి. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయము మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరు దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మనము 5వ వచనం చదువుకుందామండి. 5వ వచనం, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. 4వ మాట మనం చూస్తే, ఈ 4వ మాటలో ఏమన్నదంటే, ప్రభువారే స్పష్టంగా వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, పిల్లలారా, మీ యొద్ద భోజనానికి ఏమని సంబోధిస్తున్నాడండి ఆ ప్రియ ప్రభు? వాళ్ళు యేసు ప్రభు వారు ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో, విన్నారా? సమాధి చేయబడితే వీళ్ళు ఏం చేశారంటే, మనము మళ్ళీ గలిలయ సముద్రంలోనికి వెళ్ళిపోయి చేపలు పడదాం, నేను వెళ్తున్నాను, మీరు వస్తారా అన్నాడంటే పేతురు. మేము కూడా వస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఆ సముద్రములో వారు చేపలు పడుతూ ఉంటే వారికి ఏమీ దొరకలేదు. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, బాధలో ఉన్నారు. అయితే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ నుండి వాళ్ళు బాధతో ఉంటే ఒడ్డు మీద దగ్గరికి ప్రభు వచ్చి దరిన నిలిచి ఉండి ఏం చేశాడో తెలుసా అండి? అంటున్నాడు, దేవుని బిడ్డలారా, వారి యొక్క ప్రయాస, వారిలో ఉన్న వేదన, వారికి ఉన్న బాధను దేవుడు చూచి ఏమన్నాడు తెలుసా? పిల్లలారా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా అంటే, అప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేడి మీకు దొరికినని చెప్పిన గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవునికి స్తోత్రం. దేవుడే వారి దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఆహారానికి ఏమైనా ఉందంటే మా దగ్గర ఏమీ లేదన్నప్పుడు దేవుడే వారికి ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని పోషించే దేవుడండి, మన అక్కర తీర్చగలిగిన దేవుడండి, మన సమస్యలను ఎరిగిన దేవుడండి, మన ఆకలి తీర్చగలిగిన దేవుడండి. సింహపు పిల్లలు లేమి గలవ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువా ఉండదు అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం.
వారు ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలిని గుర్తించి వారి ఆకలి తీర్చాడు దేవుడు, వారి అవసరాలు తీర్చాడు దేవుడు. ఈరోజు పునరుద్ధానుడైనటువంటి దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అంటే తెలుసా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ కష్టములో ఉన్నా, నువ్వు ఏ శోధనలో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా, వాటన్నిటిలో నుండి దేవుడు విడుదల చేయడానికైనా సమర్థుడు. హల్లెలూయా, ఆయన సమర్థుడు. నీ బాధల నుంచి విడిపించడానికి, నీ కష్టాల నుంచి విడిపించడానికి, నీ యొక్క ఇబ్బందుల నుంచి విడిపించడానికి, నీ మానసిక స్థితిని సరిచేయడానికి నా దేవుడు సమర్థుడు, సమర్థుడు. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమీ లేని స్థితిలో ఉన్నావా? నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు. నీ లేమిలో నుండి దేవుడు నిన్ను కలిమిలోనికి తీసుకురాగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దీనిలను ఆయన పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు. హల్లెలూయా. నీకు నాకు మంచి దినాలు ఇవ్వగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. కలత చెందొద్దు, బాధపడొద్దు. దేవుడు అంటున్నాడు, నీ ఆకలి నేను తీరుస్తా, నీ ఆకలి నేను తీరుస్తా, నీకు సమృద్ధినిస్తా. అదే దేవుడు చెప్తున్నమాట. లోదేబారులో ప్రియులరా, మెఫీబోషెతు ఏమీ లేని స్థితిలో ఉంటే దావీదు భక్తుడు కౌరు పెట్టి అంటాడు, నా బల్ల యొద్ద నువ్వు సదాకాలం భోంచే అంటాడు. అంటే సమృద్ధిని నీకు ఇస్తానంటాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందంటే, మా దగ్గర ఏమీ లేదంటే ఏమన్నాడు, కుడి ప్రక్కన మీరు వలవేయండి అన్నాడు. ఏ ప్రక్కన? కుడి ప్రక్కన మీరు వలవేయండి అంటే ఆయన మాట చొప్పున వలవేస్తారంట. వారు విస్తారమైన చేపలు వారు పట్టారు. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని మాట ప్రకారంగా మనం చేయగలిగితే మనము సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామండి. నీ చేతి పని దీవించబడుతుంది, నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యం అదే మనకి రోజు ఇస్తున్న వాగ్దానం. దేవునికి స్తోత్రం. 5వ మాట మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదామండి. వారు భోజనము చేసిన తర్వాత, ఏం చేసిన తర్వాత? యేసయ్య వారికి భోజనం పెట్టాడు. ఆమేన్. యేసయ్య వారికి భోజనం పెట్టాడు. చూడండి, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా. 5వ మాట యేసయ్య ఏమని అడుగుతాడు తెలుసా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టొచ్చా? నీ కోసం దేవలోకాన్ని విడిచిపెట్టాను, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాను, ఇదిగో నీ కొరకు అన్ని విడిచిపెట్టొచ్చాను. అన్ని విడిచిపెట్టొచ్చి నీ కోసం, నీ పాపము కోసం, నీ అపరాధము కోసం నేను నీ కోసం అన్యాయపు తీర్పు తీర్చబడి, ముఖం మీద ఉమ్మేపించుకున్నా, పిడిగుద్దులు గుర్తించుకున్నా, కొరడా దెబ్బలు తిన్నా, ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసి సిలువను మోసి అదే సిలువలో నీ కోసం చనిపోయా. ఇప్పుడు నువ్వు వీరికంటే మరలా నీ కోసం నేను తిరిగి లేచాను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. 5వ మాట మనం చూస్తే, మనము ఈ లోకము కంటే, లోక సంబంధమైన వాటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఎక్కువగా మనం ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా మనము ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, 6వ మాట మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆయన అంటాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన 6వ మాట ఏంటో తెలుసా? నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, నేను మీకు చెప్తున్నాను, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి. ఇది ప్రభు చెప్పిన 6వ మాట. ఏం ప్రకటించాలంట? సువార్తను ప్రకటించండి. నా గురించి మీరు చెప్పండి,
నా ప్రేమను గురించి మీరు పంచండి. ఆమేన్. లోకములో ఎంతోమంది నిజ దేవుడు తెలియక, లోకములో ఎంతోమంది పాపములో జీవిస్తూ, లోకములో మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎందరో ఉన్నారు. ఇలాంటి వారికంట దేవుని ప్రేమ సువార్తను మనం చెప్పి వారిని రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని ప్రభువారు జ్ఞాపకం చేశాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి. ఇది 6వ మాట. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనమండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, మనము 7వ మాట మనం చూస్తే 7వ మాట యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, పునరుద్ధానుడైన తర్వాత ఆయన అంటున్నాడు, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. అంటే పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపుతాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? బలముతో నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు వెళ్ళి నా పని చేయటానికి, నా యొక్క సువార్తను ప్రకటించటానికి, మీరు అద్భుతాలు చేయటానికి, నాకంటే ఎక్కువగా మీరు అద్భుతాలు చేయటానికి, ఆమేన్, నాకంటే ఎక్కువగా మీరు అద్భుతాలు చేయటానికి మీరు ఇదిగో వాగ్దానం చేసినటువంటి ఆ అభిషేకాన్ని పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఆమేన్. మీరు నిలిచి ఉండండి, మేడగదిలో నిలిచి ఉండండి, వాక్యములో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి, నా సన్నిధిలో నిలిచి ఉండండి, దైవ కృపలో మీరు నిలిచి ఉండండి అని ప్రభువారు వారికి తెలియచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మేడగదిలోనికి వచ్చి మేడగదిలో ఉండి వారు కనిపెడుతూ దేవుని యొక్క వాగ్దానము కొరకు, దేవుని బిడ్డలారా అభిషేకము కొరకు వారు 10 దినములు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 దినములు వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలలో ప్రభువును స్తుతిస్తూ వాళ్ళు సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ఏం చేశారో తెలుసా? అయ్యో నేను పాపిని, అయ్యో నేను దొంగని, అయ్యో నేను మోసగాడిని, అయ్యో నేను వ్యభిచారిని, అయ్యో నేను నరహంతకుడిని, నాలో ఈ పాపం ఉందని వాళ్ళందరూ వచ్చి పాపములను ఒప్పుకుని పాపాలు విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుని దేవుని సంఘములో చేర్చబడ్డారు, దేవుని యొక్క రాజ్యములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానుడైన తర్వాత ప్రభు పలికిన ఈ 7 మాటలు చాలా శక్తివంతమైనవి, చాలా శక్తివంతమైనవి. మరణము ఆయన బంధించలేకపోయింది, పాతాళము ఆయన ఓడించలేకపోయింది, రోమా ప్రభుత్వం ఆయన ఏమీ చేయలేకపోయింది. ప్రభుత్వాలు ఆయన దగ్గర ఓడిపోయాయి. దేవుని బిడ్డలారా, సాతాను ఆయన దగ్గర ఓడిపోయింది, మరణము ఆయన దగ్గర లొంగిపోయింది, ఏమీ చేయలేకపోయాయి. అయితే పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఈ గొప్ప అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మాటలు పలికి వారిని బలపరిచి దేవుడు వారిని దీవించి దేవుడు తన రాజ్యము కొరకు వారిని సిద్ధపరచినట్లుగా మనం చూస్తున్నాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. తలలో ఉంచండి. మా ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నాయనా నీ పునరుద్ధానపు శక్తిని గురించి మీరు మాతో మాట్లాడేందుకే వందనాలు. నాయనా నీ వాక్యానుసారమైన జీవితము నాకు మాకు దయచేయండి. బలమైన మీ కార్యమును జరిగించండి. ఇదిగో నీ వాక్యమైన ప్రతి బిడ్డని మీరు దీవించి బలపరచుమని, మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని నీ సహవాసము సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.